ఎవరిదా లాకెట్? లాకెట్లో ఏముంది? ఏం లేదు నాన్న, ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఇలా ఇవ్వండి, ఇవ్వండి. ఈ లాకెట్టు మా షష్ఠి పూర్తి రోజున నేను మా ఆయనకి బహుమతిగా ఇచ్చాను. ఆ తర్వాత ఇది ఆయన దగ్గరే ఉండాలి. కానీ నా ఇంటి ముందు గొయ్యిలోకి ఎలా వచ్చినట్టు? అర్థమైంది. నేనంటే ఇష్టం లేక ఈ లాకెట్ తీసుకొచ్చి ఇంటి ముందు గొయ్యి తవ్వి పాతి పెట్టారన్నమాట. మీ అసలు బుద్ధి ఇప్పుడు తెలిసింది. నానమ్మా, ఆ లాకెట్లో ఏముంది? నాకు అవతల పనుంది. ఈ మొక్కలు మీరే నాటుకోండి. నానమ్మా, ఏంటండి ఈ లాకెట్ చూడగానే అమ్మమ్మగారు అంత కోపంగా వెళ్ళిపోయారు? నాకు అదే అనుమానంగా ఉంది. ఇందులో ఏముందో చూద్దాం. తాతయ్య, నానమ్మ అంటే ఈ లాకెట్ తాతయ్య వాళ్ళది. ముందు మొక్క నాడదాం. ఆ లాకెట్ తాతయ్య, ఇది పట్టుకోండి. ఏమండి, మీకోసము వేడి వేడి ఇడ్లీ వేశాను. చుద్దరు పదండి. అది తర్వాత తినొచ్చు గాని ముందు ఆ లాకెట్ ఏం చేసావో చెప్పు. అయ్యో భగవంతుడా, ఆ లాకెట్ నేను తీయలేదని చెప్తుంటే మీరు అసలు నమ్మరే. ఇదిగోండి, ఇడ్లీ చల్లారిపోతే బిగుసుకుపోతాయి. వెళ్ళి తిందాం పదండి. రండి రండి రండి, నువ్వు కూడా రా. పదండి పదండి. మాయా, మొక్క నాటడానికి నీళ్లు కావాలి, కొంచెం తీసుకొస్తారా? త్వరగా వెళ్ళండి. అమ్మా, తాతయ్య రండి. తాతయ్య, ఇదిగోమ్మా. రామయ్య గారు, మొక్క నాటం అయిపోయింది కదా, ఇంకెళ్ళొచ్చా? తాతయ్య ఆ లాకెట్ నా దగ్గరే ఉండేదమ్మా. 25 ఏళ్ల క్రితం ఇదే లాకెట్టు నా కూతురికిచ్చాను. కానీ ఇక్కడికెలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య చనిపోయినప్పుడు లాకెట్ తన దగ్గర ఉందన్నారు కాబట్టి ఆ చనిపోయే ముందు ఈ లాకెట్ ఎవరి చేతుల్లోకి వెళ్ళుంటుందో వాళ్లే ఇంటి ముందు పాతి పెట్టుంటారు. ఏమన్నారు? అవును, చనిపోయిన అత్తయ్య దగ్గర నుంచి ఈ లాకెట్ ఎవరి చేతిలోకి చేరిందో వారి దగ్గర నుంచే ఇలా ఇంటి ముందు గొయ్యిలోకి వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఏంటి, మొత్తానికి తాతయ్య లాకెట్ తాతయ్య దగ్గరికి చేరింది, అంతే చాలు. కొంపదీసి అమ్మి ఈ లాకెట్ని తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టిందా? ఖచ్చితంగా అమ్మి దాచిపెట్టి ఉంటుంది. వెళ్ళి అడుగుదాం. ఏమండి, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మయ్యా, కడుపులో గుడగుడలాడడం తగ్గిపోయింది. సత్య, నన్ను లోపలికి ఎందుకు తీసుకొచ్చావు? ఇంటి బయట అంతా వెతికారు, ఏమైనా కనిపించిందా? లేదు కదా. ఇప్పటికైనా నన్ను అనుమానించడం మానేయండి. వెళ్ళి చేతులు కడుకుని రండి, టిఫిన్ వడ్డిస్తాను. అమ్మా, అమ్మా,
నిజం చెప్పు. ఇంటి బయట గొయ్యి తవ్వి అందులో లాకెట్ దాచిపెట్టింది నువ్వే కదూ? ఏంటి ఇంటి బయట గొయ్యిలో లాకెట్ ఉందా? అవును నాన్న. ఇంతకు ముందే మొక్కలు నాటుదామని గొయ్యి తవ్వుతుంటే ఆ లాకెట్ దొరికింది. అందులో జానకమ్మ గారి, రామయ్య గారి ఫోటో ఉంది. సత్య, మైథిలి చెప్పింది నిజమా? ఆ లాకెట్ని ఇంటి బయట గొయ్యి తవ్వి పాతిపెట్టావా? అబ్బబ్బబ్బ, అంటే అది అది దుర్మార్గురాలా, లేచిన దగ్గర నుంచి లాకెట్ ఎక్కడా ఎక్కడా అని అడుగుతుంటే ఏమీ తెలియని నంగనాచిలాగా నాటకమాడావు. ఇదంతా నేను నిజం చెప్పకూడదనే కదా ఇలా చేశావు? నిజమా? ఏంటి నాన్న నిజం? అది అల్లుడు గారు ఏదేదో మాట్లాడతారులేమ్మా, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. అయినా మీ అమ్మకి లాకెట్ దొంగలించాల్సిన పనే ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అవునత్తయ్య గారు, మీ బుద్ధులేంటో తెలిసిన తర్వాత కూడా ఆ లాకెట్ ఇంట్లో దాచాను చూడండి, అది నేను చేసిన పొరపాటు. మీరు పాతి పెట్టగలిగింది కేవలం సాక్ష్యాన్ని మాత్రమే, నిజాన్ని కాదు. ఇప్పుడే ఈ క్షణమే మైథిలికి నేను నిజం చెప్పబోతున్నాను. నిజమా? ఏంటి నాన్న నిజం? 25 ఏళ్లుగా నా గుండెల్లో దాచుకున్న నిజం. నువ్వు మా కన్న కూతురువి కాదు. ఆ లీలాకృష్ణకి తులసమ్మకు పుట్టిన కూతురువి. నాన్నా, ఏం మాట్లాడుతున్నావు? నేను మీ కూతుర్ని కాదా? కాదమ్మా, ఆ లీలాకృష్ణకి, రామయ్య గారి కూతురు తులసమ్మకి పుట్టిన బిడ్డనా? అవునమ్మా, అదే నిజం. లేదు నాన్న, మీరు అబద్ధం చెప్తున్నారు. 25 ఏళ్లుగా అబద్ధం చెప్తూనే ఉన్నానమ్మా. నిజాన్ని గుండెల్లో దాయలేక, గతం అనే భారాన్ని మొయ్యలేక ఈరోజు నీ ముందు నిజం ఒప్పుకున్నాను. నా భారాన్ని దించేసుకున్నాను. కనిపించని ఆ దేవుడు సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఈ పెంచిన తండ్రి నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాడు, నువ్వు నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డవి కాదు. ఆ లీలాకృష్ణకి, తులసమ్మకి పుట్టిన బిడ్డవి. ఇదే నిజం. అబద్ధం, 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 అబద్ధం. అమ్మా, ఏంటి చెంప పగలగానే పగటి కలలు కంటున్నావా? ఇదంతా నా ఊహ. నిజమనుకొని భయపడి చచ్చాను. అమ్మా, ఆ అసలు ఆ లాకెట్ ఇంటి బయట ఎందుకు పాతిపెట్టావు? ఆ అవసరం నీకేం వచ్చింది? అబ్బా, ఆ అవసరం ఏంటో నేను చెప్తానమ్మా. అమ్మో,
ఈయన నిజం చెప్పేసేలాగున్నారే. ఏమండి ఏమండి నన్ను క్షమించండి. బుద్ధి తక్కువ ఇలాంటి చండాల పని చేశాను. ఇంకెప్పుడు చేయను. ఇదిగో చెప్పలు వేసుకుంటున్నాను. అమ్మా అమ్మ మైథిలి, నీకు దొరికితే ఇచ్చేసేయమ్మా, లేదంటే మీ నాన్న నా ప్రాణం తీసేసేలా ఉన్నారు. సత్య, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు ఎన్ని రకాలుగా యాక్టింగ్ చేసినా ఈ రోజు నిజం చెప్పక తప్పదు. నిజమా? ఏంటి నాన్న నిజం? ఆ లాకెట్ ఈ ఇంటికి ఎలా వచ్చిందో తెలుసమ్మా నీకు? ఎలా వచ్చింది నాన్న? అది అల్లుడు గారు రామయ్య గారి కంపెనీలో పనిచేశారు కదా, ఆ? అప్పుడు ఈయన పనితనాన్ని మెచ్చుకొని లాకెట్ బహుమతిగా ఇచ్చారంట. మీరు ఆగండి అత్తయ్య గారు. అనవసరంగా మధ్యలో జోక్యం చేసుకోకండి, మర్యాద దక్కదు. అమ్మ మైథిలి, ఆ లాకెట్ ఎలా వచ్చిందంటే మైథిలి, మనం అర్జెంటుగా స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళాలి. ఏమైందండి? అక్కడేదో వర్కర్స్ మధ్య గొడవ అంట. మనం వెళ్ళి క్లియర్ చేస్తే తప్ప పని జరిగేటట్టు లేదు. పద వెళ్దాం. అవునా? సరే పదండి. అమ్మ మైథిలి, నాన్న నేను మళ్ళీ వస్తాను. అది కాదమ్మా. ఏమండి, వాళ్ళేదో అర్జెంట్ పనుండి వెళ్తామంటున్నారు కదా, మీరేమైనా చెప్పాలనుకుంటే తర్వాత చెప్పండి. అమ్మ మైథిలి, అమ్మ మీరు మైథిలి, వెళ్ళండమ్మా. అమ్మ మైథిలి. వెళ్ళండి, సరే, వెళ్ళండి, వస్తాను. వెళ్ళండి. మైథిలి, భార్యవి కాబట్టి చెంపదెబ్బతో సరిపెడుతున్నా. ఇదే పని పరాయి వాళ్ళు చేసుంటే ప్రాణం తీసుండేవాణ్ణి. ఆ? మైథిలికి ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా నిజం చెప్తాను. అమ్మయ్యా, మొత్తానికి ఈరోజు గండం గట్టెక్కింది. రేపటి సంగతి రేపు చూసుకుందాం. అంతే అమ్మా, అంతే. ఆ లాకెట్ లేకుండా ఈయనేమి చెప్పలేరు. చెప్పినా వాళ్ళు నమ్మరు. మైథిలికి నిజం తెలియకూడదన్న కారణంతోనే సత్య వాళ్ళు లాకెట్ని దాచుంటారు. నేనిప్పుడు మైథిలి గురించి నిజం చెప్పడానికి వెళ్తున్నానని వాళ్ళకు తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తారు. అలా జరగకుండా ఉండాలంటే సత్యవతికి తెలియకుండానే నేను జానకమ్మ గారిని కలవాలి. మైథిలి మీ ఇంటి వారసురాలే అన్న నిజం చెప్పాలి. చీటిట్టవుతున్నాడు కుంటినాయాలు. రే గుణశేఖరం, ఎంత ధైర్యం లేకపోతే మా ఇంటికే వస్తావురా? మా అత్తయ్య గూరికి ద్రోహం చేసినందుకు చీకొట్టి మెడపట్టి బయటికి గంటినా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావురా? పోరా ఇక్కడి నుంచే, పోరా ఇక్కడి నుంచే. రేయ్, ద్రోహం చేసింది నేను కాదు, నువ్వు చేసిన దుర్మార్గాలకి పాపాలకి ఎంతో మంది అమాయకులు బలైపోయారు. వాళ్ళల్లో నేను ఒకణ్ణి. ఆనాడు రామయ్య గారు చేసిన తప్పుకి ఎవరి జీవితాలు బలైపోయాయో తెలియదు కానీ నువ్వు చేసిన ద్రోహానికి తులసమ్మ జీవితం సర్వనాశనం అయిపోయింది. తులసమ్మ? ఏ అప్పుడే మర్చిపోయావా? తులసమ్మను నమ్మించి నమ్మక ద్రోహం చేసి పెళ్లికి ముందే ఆమెను తల్లిని చేశావు. ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఆ తల్లి బిడ్డలిద్దరిని చంపాలని చూశావు. వెంకటేశ, బతికున్నారేట్రా? అంతేకాదు, దగ్గరుండి మరీ చంపించావు. ఆనాడు నువ్వు చేసిన మారణ హోమానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఇప్పుడే జానకమ్మ గారిని కలుస్తున్నా తులసమ్మ చావుకి కారణం నువ్వేనని చెప్తున్నా. ఆ తర్వాత నీ బిడ్డెవరో చెప్తాను.
రే నిజం చెప్తావురా నిజం? ఆనాడా తులసమ్మ ఎక్కడ నిజం చెప్పుద్దోనని దాన్నే సంపించినోనిరా నేను. అట్లాంటిది ఈరోజు లింగులింగుమంటూ నువ్వు వచ్చి నిజం చెప్పేస్తానంటే సూత్తు ఊరుకోవటానికి నేనేమన్నా సన్నాసిని అనుకున్నావురా? లీలా లీలా కృష్ణ ఇక్కడా? నాన్న, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మా నాన్నని లీలాకృష్ణ గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? లీలాకృష్ణ గారు! అసలు నాన్న స్పృహ ఎందుకు తప్పినట్టు? లీలాకృష్ణ గారు కొట్టారా? లేదా ఇంకేమైనా జరిగిందా? అసలు నాన్న ప్రాణాలతో ఉన్నారా? నో, నాన్నకేం కాకూడదు. రే గుణశేఖర్, గుణశేఖర్! ఈ ఏదో స్పృహ తప్పాడా? ఏడు స్పృహలోకి వచ్చేలోపు కాళ్ళు చేతులు కట్టేసి ఏ చెరువులోనూ తోసేయాలి, లేదంటే ఈ లోయలో కన్నా తోసేయాలి. అయ్యో బాబోయ్, మైథిలి ఏంటి నా కారణికాలే వస్తుంది? కొంప తీసి గుణశేఖర్ గారిని కారులో ఎక్కించుకోవటం చూసేసినదేంటి? లేదంటే తను కూడా పని మీద వెళ్తుందా? ఓ పని చేద్దాం. రాని సంగతి చెప్తా. అమ్మా, అనుమానం లేదు. గుణశేఖర్ గారి కారులో ఉన్న విషయం మైథిలి చూసేసినది. అందుకే నేనెటైతే అటే ఫాలోయింగ్ అయిపోతున్నది. ఇప్పుడు నేను ఏటి చెయ్యాలి? ఐడియా. ఎస్, లీలాకృష్ణ మజాకా. ఎటెళ్ళారీనా? ఓ గాడ్. మొత్తానికి మైథిలిని తప్పించేసేవరా లీలాకృష్ణ?
దుర్మార్గుడా! అయ్యి బాబోయ్, నువ్వు స్పృహలోకి వచ్చిన వేట్రా. రేయ్, మర్యాదగా కారాపు. అబ్బా, లీలాకృష్ణ నన్ను కిడ్నాపింగ్స్ అయిపోయాడు అని నీతోనే కేసు ఎట్టించుకొని చేతులు కొట్టుకొని జైలుకి వెళ్ళిపోతానురా. పనికి మొలన ఎదవా. రేయ్, నువ్వింకా సేపట్లో సావబోతున్నావురా. మూసుకొని సైలెంట్గా కూర్చో. రేయ్, నువ్వు కారాపుతావా లేదా? లేదంటే కారులోంచి దూకేస్తాను. అబ్బా, నువ్వు పెద్ద స్పైడర్ మ్యాన్వి, మరి కారు ఆపకపోతే దూకెత్తావు. మరి దూకరా. ఎట్ట దూకుతావు? దూకు, నేను చూస్తాను. దూకి. చూస్తావా? ఎస్, చూస్తాను. చూడరా. రే 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 రే. ఓపెన్ సైకిరా. రే, నా మాటిని ఓపెన్ సైకు. ఆపో, లేదంటే దూకేస్తాను. రే, నీకు కారు ఆపుతాను, నా మాటినరా.